జై బతుకమ్మ, జై తెలంగాణ, జై బతుకమ్మ. మా అక్కలకు అన్నలకు అందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మెదక్లో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ మరి ఆహ్వానించి మంచి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి బతుకునిచ్చేటువంటి తల్లి బతుకమ్మను మనం ఏ రకంగా మరి గౌరవించుకోవాలి, పూజించుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడికి మనల్ని కూడా ఆహ్వానించినటువంటి మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి 20 సంవత్సరాలుగా నాకు వారితో ఒక అన్నా చెల్లెల అనుబంధం ఉంది. ఆ అనుబంధం రీత్యానే నేను ఇవాళ ఎంతో దూరం ఉన్నా కూడా తప్పని పరిస్థితులలో మరి ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు వారికి, అదే విధంగా రోహిత్ గారికి, మరి వదినమ్మ వాణి గారికి, అదే విధంగా కోడలు మా అన్న కోడలు శివాని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు, మీ మెదక్ బిడ్డ మరి కార్పొరేషన్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ మన బండ్రు శోభారాణి గారు, సోదరిమణి మన వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదే విధంగా మన భవానీ రెడ్డి గారు, మీ ప్రాంతమే, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు, మిగతా అధికార బృందానికి అందరికీ కూడా అడ్వాన్స్ మరి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. నేను వస్తుంటే కూడా ఈ సిద్దిపేట కానీ మెదక్ కానీ మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెరువులు ఉండేది. చెరువులకు బతుకమ్మకు చాలా గొప్ప అనుబంధం ఉంది. బతుకునిచ్చే తల్లి బతుకమ్మ అని మనం మొక్కుతాం. ఎందుకంటే చెరువు కింద పారకంతో మన పంటలు పండుతాయి. 100 ఏళ్ల నుంచి కూడా మనం చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం కానీ, మంచినీళ్ళు కానీ, స్నానాలు కానీ, బట్టలు కానీ, మరి 100 ఏళ్ల నుంచి చెరువు దగ్గరనే మన కార్యక్రమాలు ఉండేది. మరి పంటలు పండి ఇళ్లలోకి వచ్చినాక జరుపుకునేటువంటి పండుగ మరి ఆకాశపాయ పంటల మీద, అంటే వర్షాధార పంటల మీదనే బతికేది. చెరువులు నిండితే చెరువు కింద ఉన్నటువంటి పంటలు పండేది. ఈ క్రమంలోనే మరి మనకు చెరువు నిండిన తర్వాత ఈ పండుగ కూడా వస్తుంటుంది. ఈ పండుగలో ముఖ్యంగా మనం పెట్టేటువంటి తీరొక్క పువ్వులో మరి ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపుకు కూడా ఒక ఔషధ గుణం ఉన్నది, యాంటీబయాటిక్. మనము మరి గౌరమ్మను పేర్చి మొక్కుకొని మరి సుమంగలిగా ఉండాలని దేవుళ్ళను మొక్కుతూ బతుకమ్మను కొలుస్తూ బతుకమ్మ ఆటలు ఆడుతూ మరి తర్వాత చెరువులో వేస్తాం. చెరువులో వేస్తే చెరువు కూడా శుద్ధి అవుతుంది. ఒకప్పుడు మనం చెరువుల నుంచే బిందెలలో నీళ్లు ముంచుకొచ్చి ఇళ్లలో పెట్టుకొని తాగేది. కాబట్టి చెరువు యొక్క విశిష్టత చాలా గొప్పది. అందుకనే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క బాగుండాలని మా అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఆడపిల్లలను ఎదగనివ్వండి, ఆడపిల్లలను గౌరవించండి, ఆడపిల్లల్ని బతకనియండి, మరి ఉన్నత స్థానాల్లోకి వచ్చే విధంగా మా సోదరులందరూ కూడా మాకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి చాలాసేపటి నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నారు. మహిళా కూతుళ్లను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు. పెద్ద ఎత్తున ఏ బస్సులలో చూసినా ఎక్కువ పండుగ పూట అక్కలందరూ కూడా వాళ్ళ తల్లిగారి ఇళ్లలోకి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పెరిగిన ధరలతో ఇబ్బంది పడతారని గ్యాస్ సిలిండర్లు కూడా 500కే ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకప్పుడు 100 ఎకరాలున్న ఉచిత కరెంటు పోయేది, కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే మాత్రం పేదోళ్ళకు కరెంటు ఫ్రీగా వచ్చేది కాదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మహిళలకు లాభం చేయాలని, అదేవిధంగా మహిళా శాఖ నుంచి కూడా 17 రకాల వ్యాపారాలను మహిళలకు అందిస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, కోటీశ్వరులు కావాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కళ. కాబట్టి మీరందరూ కూడా ఈ బతుకమ్మను సంబరాలతో జరుపుకొని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై బతుకమ్మ. మరి
గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి మరి పెద్దలు హనుమంతన్న గారు పిలిచిన వెంటనే విచ్చేసి మనతో పాటు బతుకమ్మ ఆడినటువంటి రాష్ట్ర మహిళా మంత్రులకు కూడా గౌరవ మంత్రివర్యులకు అందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా మరి మెతుకు సీమ పక్ష